ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నటన, ఈ నటన అనేటువంటిది కూడా ఒక మహా వ్యసనం. సప్తమహా వ్యసనాల్లో దీన్ని చేర్చారో లేదో తెలియదు, కానీ యాక్చువల్గా దాటన్నిటికంటే కూడా బలమైన వ్యసనము. దీన్ని వ్యసనం అంటానికి కూడా లేదు. ఇది ఒక అభిమానం అనండి, దోలనండి, ఆసక్తి అనండి, ప్రేమనండి, ఆరాధన అనండి, ఏమైనా పేరు పెట్టండి, కానీ నటన అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా చాలామందికి దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఎలాంటి పదవులను కానీ ఎలాంటి పొజిషన్స్ను కానీ వదులుకోవటానికైనా సిద్ధపడేటువంటి వ్యక్తులు, నటనారాధకులు ఉన్నారు. వాళ్ళలో మన సాయి శ్రీనివాస్ ఒకరు. థ్యాంక్ యూ సార్. సాయి శ్రీనివాస్ గారు నమస్తే అండ్ వెల్కమ్. నమస్తే సార్. ఈ రోజున సగటు తెలుగు సినిమా, ఎవరి ఆల్టర్నేటివ్ సినిమా చూసినా సరే దాంట్లో సాయి శ్రీనివాస్ కనిపిస్తున్నారు. ఒక మంచి వేషంలో, ముఖ్యంగా ఒక ఫాదర్ వేషంలో కానీ, ఒక అన్న వేషంలో కానీ, అంకుల్ వేషంలో, ఇలా డిఫరెంట్ పాత్రలు తను పోషిస్తున్నారు. కానీ ఆయన వచ్చిన నేపథ్యం ఏంటో తెలిస్తే మాత్రం మనం ఆశ్చర్యపోతాం. నిజమా, ఇంట్లా కూడా చేస్తారా, యాక్టింగ్ కోసం ఇంత సాక్రిఫైస్ చేస్తారనేటువంటిది మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో శ్రీనివాస్ గారిని అడిగి వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. మిమ్మల్ని గురించి వింటే నేను నిజంగా ఆశ్చర్యపోయి షాక్ అయ్యా. నేను సార్ ఒక అత్యద్భుతమైన పొజిషన్, చుట్టూ వందల మంది అసిస్టెంట్స్, ఆఫీసర్స్, ఇంతమంది ఉన్నారు. ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ని తృణప్రాయంగా త్యాగం చేసి సార్ వదిలేసి సార్ రిజగ్నేషన్ ఇసిరి కొట్టేసి వచ్చేసి ఈ సినిమాల్లో వేషాల కోసం వచ్చారు మీరు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీ జర్నీ మొదటి నుంచి వినాలని ఉంది. ఫస్ట్ సుమన్ టీవీకి నా ధన్యవాదాలు సార్. అండ్ ప్రభు గారు, మీకు వెన్నో భాగ్య విష్ణు కథ సినిమా రోజున మెట్లు దిగుతుంటే యూఆర్ ఎమర్జింగ్ యాక్టర్, బాగా ఎమర్జ్ అవుతున్నారు అన్నారు మీరు. సార్ ఒకసారి ముక్తా కలుద్దాం ప్రభు గారిని అనే ఉద్దేశంతో వచ్చాను సార్ ఇవాళ ఆఫీస్కి. సో మీరేమో ఈ నేపథ్యం అడిగారు. బేసికల్గా చదువుకు సంబంధించిన జీవితం సార్. సినిమా యాక్టర్ అవ్వాలని ఆశ లేదు, ఎప్పుడు అవ్వాలని కోరిక లేదు, ఆ ప్యాషన్ కూడా లేదు చాలా ఏళ్ల వరకు. సినిమా చూడడం ఇష్టం. బేసిక్గా నేను అమలాపురం నుంచి మ్యాథమెటిక్స్లో బీఎస్సీ చేశాను. తర్వాత నేను అమలాపురం అంటేనే మీకు తెలియదు, అమలాపురంలో సినిమా తిని సినిమా తాగి బతుకుతాం మేమంతా. ముఖ్యంగా చిరంజీవి గారి హీరోగా ఎమర్జ్ అవుతున్న రోజులు అవి. ఖైదీ సినిమా నుంచి మొదలెట్టుకుంటే ఇంకా అలాగా 91 వరకు నేను అమలాపురంలో ఉన్నానండి. గ్రాడ్యుయేషన్ 91లో అయింది నాది. సో చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారి అభిమానం, అలాగా సిరివెన్నెల గారి పాటలు ఇష్టం, అంతే సినిమా పట్ల ఉండే మక్కువ. నటుడు అవ్వాలని ఆశ కానీ అటువంటిది 92, 93, 94, 95 నాకు తెలిసి తెలుగు వాళ్ళలో ఇది ఒక చరిత్ర. 4 సంవత్సరాలు వరుసగా నాకు రిజర్వేషన్ లేదు ఓసీ కేటగిరీ. ఈ 4 సంవత్సరాలు నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి 10 లక్షల మందిలోంచి ఆఖరి 500 మందిలోకి వెళ్ళి 100 మందిలోకి రాలేకపోయాను. ఈ 92, 93, 94, 95 4 వరుస ఇంటర్వ్యూలు. గ్రూప్ 1లో కూడా మధ్యలో 94 ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో 5 ఇంటర్వ్యూలకి వెళ్ళి 26 ఏళ్ళు వచ్చేసాయి, 25, 26 ఏళ్ళు వచ్చాయి. 5 ఇంటర్వ్యూలు పోయాయండి. అట్ క్రాస్ రోడ్స్లో ఉంది జీవితం. ఇంటర్వ్యూస్ దాకా వచ్చారు. ఇంటర్వ్యూస్ దాకా ఎప్పుడు అసలు నా జీవితంలో నేను రిటర్న్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సార్. లైఫ్ ఎప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నాను అమలాపురంలో, కానీ హైదరాబాద్ వచ్చాను. ఓ ట్రంక్ పెట్టేసుకుని రావడం సివిల్ సర్వీస్ మీద దాడి, భగవంతుడి కృప, తెలుగు సాహిత్యం, హిస్టరీ ఆప్షనల్స్తో రాస్తే ప్రతిసారి నేను ఢిల్లీ యూపీఎస్సీ భవన్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. గ్రూప్ 1లో కూడా నాకు పోలీస్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఇంకా 6వ ఇంటర్వ్యూలో గ్రూప్ 1లో రాష్ట్రంలో నాకు 17 ర్యాంక్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ అచీవ్మెంట్. 17 ర్యాంక్ వచ్చింది నాకు. ఆ సంవత్సరం నాకు డిఎస్పీ వచ్చింది. ఐ వాజ్ టేకెన్ టు పోలీస్ సర్వీస్. సో బేసిక్గా నాకు అప్పుడప్పుడు చిన్న అన్కంట్రోలబుల్ యాంగర్ ఉంది నాకు క్యారెక్టర్లో. అది ఎక్కడైనా పోలీసులో నెగిటివ్ అవుతుందని భయంతో నేను పోలీస్ సర్వీస్ని ఆప్ చేయకుండా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో జాయిన్ అయ్యాను. ఇది 97లో మొదలైన వ్యవహారం. 97 నుంచి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, జిల్లా పరిషత్ సిఇఓ, ఒక కలెక్టర్ ఉద్యోగం తప్పితే నెట్వర్క్లో ఉండే అన్ని ఉద్యోగాలు చేశాను. పెద్ద పెద్ద ఈవెంట్లు చేశాను. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, రోజా గారి గవర్నమెంట్లో, చంద్రబాబు గారి గవర్నమెంట్లో జిల్లా స్థాయిలో కీలక పదవులే చేశాను. ఇప్పుడు జిల్లా బరువు అంతా భుజం మీద వేసుకుని పనిచేయడం లాంటివి. అంటే ఉదాహరణకు ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు అప్పుడు వారు వస్తే వారికి లైజన్ ఆఫీసర్గా పనిచేయడం, నా 5 రోజులు ఆయనతో పనిచేయడం, అందరూ ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్స్ ఏమి వచ్చినా కూడా చేయడం. అలాగే ఉపాధి హామీ పథకం అని ఒక పథకంలో నేషనల్ అవార్డు వచ్చి 2012, 2013, 2013లో ఫిబ్రవరి నెలలో డైరెక్ట్గా అప్పుడు మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి దేశంలో అత్యుత్తమ అధికారుల్లో ఒక అధికారిగా గుర్తింపు పొంది అవార్డు తీసుకోవడం. అదే విజ్ఞాన భవన్లో అసలు ఎట్లా మేము ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసామో దీని ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, అలాగే మాంటెక్స్ అహ్లూవాలియా వీళ్ళందరి ముందు అంత ఆగస్ట్ ప్రెజెన్స్లో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఉన్న చోట
15 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు వస్తే ఒకే ఊళ్ళో ఎక్కువ రోజులు ఉండిపోయాను నేను, విశాఖపట్నంలో. అందువల్ల ఎలా అయిపోయిందంటే జీవితం, ఇది ఎవరు మీరు అంటే ఇది క్రాస్ చెక్ చేసినా వాళ్ళందరూ మా బయటపడ్డా ఉండి ఆయన బారి నుంచి అంటారు నన్ను. అంటే అంత బలం పెరిగిపోయింది ఒకే ఊళ్ళో ఉండిపోవడం వలన. ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు అందరూ నా మీద డిపెండ్ అయ్యే స్టేజ్ వచ్చేసింది. అంటే వైజాగ్లో ఏం చేయాలన్నా సాయి శ్రీనివాస్ గారితో డిస్కస్ చేయాలి. అది ప్రైమ్ మినిస్టర్ వస్తున్న ఈవెంట్ అయినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఎమ్మెల్యేలు వాళ్ళ సలహాలు తీసుకోవడం, నన్ను ఏం చేయమంటావు బాస్. ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్కి రీచ్ అయ్యి అసలు ఒక మాఫియా దాని స్టేజ్ వచ్చేసింది వైజాగ్లో. బ్యూరోక్రాట్స్లో ఇంకా రాష్ట్రంలో అంటే నేను 19 ఏళ్ళు ఒక ఊరు నుంచి ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు చూడండి. ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్కి 2 ఏళ్ళకి ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది. నీకెందుకు రాలేదు? నేను రానివ్వను, చేయించుకోకుండా ఆపుకోగలిగాను. గవర్నమెంట్లు మారాయి, కలెక్టర్లు మారారు, మంత్రులు ఇప్పుడు బాలరాజు గారు ఒకసారి మంత్రి, ఒకసారి గంటా గారు మంత్రి, ఒకసారి అయ్యనపాత్రి గారు మంత్రి, కలెక్టర్లు అయితే చెప్పనే అక్కర్లేదు. ఇలా మారుతూ నేను కూడా జూనియర్ క్యాడర్ నుంచి 2012 ఆ టైంకి జాయింట్ కలెక్టర్ హోదా కూడా వచ్చేసాను. సో ముఖ్యంగా మంచి పోస్ట్ అంటే లాస్ట్ 17, 18, 14 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 to 19 అయితే నేను ఒక క్షణం తీరిక లేకుండా చాలా సీరియస్గా ఆ టైంలో చాలా ఈవెంట్లు కూడా జరిగాయి పెద్దగా, భారీగా విశాఖోత్సవాలని అవి ఇవి. సో నాకు కొద్దిగా సాహిత్యంతో టచ్ ఉండడం దాంతో నన్ను ప్రతి కల్చరల్ ఈవెంట్కి కూడా గవర్నమెంట్ నన్ను అంబాసిడర్గా పెట్టేది. సో అట్లా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళతో కాస్త రిలేషన్స్ ఏర్పడడం, ఇలా ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో భాగంగా కొంత ఈ కల్చరల్ కదా అటు సైడ్ నాకు ఒక ఫోకస్ ఏర్పడింది సార్. ఇంతవరకు కూడా సినిమా ఎంటర్ అవ్వలేదు. ఏమి ఇదంతా బుద్ధిగా ఉద్యోగం చేయడం, అవార్డులు తీసుకోవడం, ఆ బలాన్ని ఎంజాయ్ చేయడం. అంటే మీకు ఇందాక చెప్పాను 2017-18లో నాకు ఇంచుమించు ఒక 10-12 వెహికల్స్, 15 ఇంట్లోనే 10 మంది వర్కర్స్. కలెక్టర్ కాకపోవచ్చు నేను, బికాజ్ నాకున్న బలం వలన, నేను చేస్తున్న పోస్ట్ వలన, ఆ పోస్ట్కి ఉండే ప్రాధాన్యత వల్ల. జాయింట్ కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్ హోదాలో PDDRDAగా పనిచేసేవాడిని. ఉమెన్ ఎంపవర్మెంట్ 7 లక్షల మంది మహిళలు ఉండేవారు. వాళ్ళందరూ బాగోగులు చూడడం, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ట్రైనింగ్స్, ఇది పోస్ట్. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సపోర్టింగ్ ఫండ్స్ వచ్చేవి. సో చాలా ఉన్నతమైన పరిస్థితిలో ఉండగా ఒకరోజు ఉదయం కళ్యాణ్ కృష్ణ గారి తమ్ముడు సురేష్ అని చనిపోయారు. ఆయన మన కన్నబాబు మినిస్టర్ గారి తమ్ముడు, ఎక్స్ మినిస్టర్ గారి తమ్ముడు ఫోన్ చేసి, తమ్ముడు సినిమా అవుతుందండి గంగవరం పోర్ట్లో షూటింగ్, రారండే వేడికి చూద్దాం, ఒక పోర్ట్ చైర్మన్ వేషం వేయాలి అంటే సరదాగా వెళ్ళాను. అంటే వాళ్ళంతా ఫ్రెండ్స్ నాకు, కళ్యాణం అయిన అందరూ. ఒక రోజు షూట్ చేసాం, అయిపోయింది. ఆ రోజు అక్కడ జగపతి బాబు గారు కూడా ఉన్నారు ఆ సీన్లో. బాబు గారుతో ఒక డైలాగ్ ఉన్నారు, ముందేమో డైలాగ్ లేవన్నారు, ఒక షేక్ హ్యాండ్ ఇస్తే చాలన్నారు. తర్వాత డైలాగ్స్ ఉన్నాయని ఒక 10-12 లైన్లు డైలాగు చెప్పాల్సి వచ్చింది. నేను కూడా సునాయాసంగానే చెప్పాను, కెమెరా కాన్షియస్నెస్ కానీ ఏం లేకుండా. నవ్వుతూ జగద్బాబు గారు అన్నారు, ఏదో ఉందండి కలెక్టర్ గారు, మీకు ఏదో చిన్న వ్యవహారం ఉంది అన్నారు. అంతకంటే ఆయన ఎలాబరేట్ చేయలేదు. నా నెంబర్ తీసుకున్నారు బాబు గారు. అక్కడ జగద్బాబు గారితో కొంచెం టచ్లో ఉన్నానండి. ఆ సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. నాగ చైతన్య కాంబినేషన్, జగద్బాబు కాంబినేషన్, ఒకే సీను. తర్వాత జగద్బాబు గారికి నాకు ఒక సీన్ అండి, 2 సీన్లు. సుప్రియ గారు పిలిచి ఇచ్చారు. అంటే నా ఫస్ట్ ప్రొడ్యూసర్ సుప్రియ గారు, అన్నపూర్ణవారు. నిన్న ఎప్పుడో విశ్వనాథ్ గారి దగ్గర ఫంక్షన్లో కలిస్తే మేడం చెప్పాను, మా మంచి హస్తవాసమ్మ మీది, 80 సినిమాలు అయిపోయాయి, రోజుకి 50,000 ఇచ్చేస్తున్నారంటే నేను డబ్బు ఇచ్చానా అప్పుడు అని అడిగారు. 10,000 ఇచ్చారమ్మా అని చెప్పాను. దాచుకున్నాను, ఖర్చు పెట్టలేదు 10,000. అక్కడితో అది అయిపోయిందండి. ఇంకా సినిమా పట్ల అంతే, మళ్ళీ సినిమా అదే వ్యామోహం కాదు. ఓసారి సరదాగా రమ్మన్నారు, వెళ్ళని చేశాను, అయిపోయింది. రెండో మార్పు మారుతి గారి రూపంలో వచ్చింది. మన దర్శకులు మారుతి గారు. ఆయనతో నాకు పరిచయం లేదు సార్. ఎవరో నాకు ప్రశాంత్ అని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మారుతి గారు పరిచయం అయ్యారు. వారిని హైదరాబాద్లో వచ్చి కలిశాను నేను. అప్పుడు ఓన్లీ నేను చేసింది ఏమిటంటే ఈ రారండే వేడికి చూద్దాంలో ఒక చిన్న షేక్ హ్యాండ్ ముక్క. బాబు గారితో చెప్పిన సీన్ ఎగిరిపోయింది. 12 లైన్లు మాట్లాడడం బాబు గారితో చేసింది ఎగిరిపోయింది. సో తర్వాత ఆ మధ్యలో బాబు గారు వారి ఫ్రెండ్ సినిమాలో చిన్న వేషం ఇప్పించారు. అది రిలీజ్ అవ్వదు కానీ యాక్ట్ చేసి ఉంచాను. రచయిత అని ఒక సినిమా, అది బాబు గారికి ఫ్రెండ్ ఎవరో, అందులో హీరోయిన్ ఫాదరే కొంచెం మంచి వేషం ఇప్పించారు. అది ఫస్ట్ టైం ప్రాపర్గా డైలాగ్ చెప్పడం. తర్వాత చూస్తే మారుతి గారితో పరిచయం అయింది. ఆయన ఏంటి సినిమాలు చేస్తారా, ఇంట్రెస్ట్ అని అడిగారు. నవ్వి ఊరుకున్నాను. తర్వాత ఆయనతో వేరే పని మీద వైజాగ్ రావడం జరిగింది. మారుతి గారు చిన్న అడ్మినిస్ట్రేషన్తో వర్క్తో. అక్కడ మారుతి గారికి నేను కొంచెం ఉపయోగపడ్డాను. వారు ప్రతిగా నాకు మహానుభావుడు సినిమాలో విలన్ వేషం ఇచ్చారు. విలన్ మామూలు విలన్ కాదు, ఒక పెద్ద గడ్డం పెంచండి అన్నారు. ఓ 3 నెలలు గడ్డం పెంచుకున్నాను. కంప్లీట్ విలను. మీకు ఆయన శర్వానంద్ గారి హీరో, అది ఒక 40 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది. అంటే ప్రాపర్గా మేకప్, గెటప్,
పెద్ద పెద్ద డైలాగులు, గోదావరి యాక్సెంట్ డైలాగులు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ సార్. 7 సీన్లు ఉంటాయి. పొలాచిలో షూటింగ్. ఆ రోజే పెద్ద సీన్ నాది, పెద్ద డైలాగ్. ఇలా కూర్చొని మంచం మీద మైనర్ బాబు టైప్లో ఒక సోహన్ బాబు రింగెట్టారు, పెద్ద డైలాగ్. ఎరా మీ ఊరు తరపున ఎందుకు ఆడుతున్నావురా కావడే, మీ మామని ఎందుకు గెలిపిస్తున్నావు అనేదో డైలాగ్. అది అవగానే మారుతి గారు పిలిచారు, కట్ చెప్పేసి ఒక హగ్ ఇచ్చారు. సార్ మీరు మంచి యాక్టర్ అవుతారు అన్నారు. అప్పుడు ఫస్ట్ టైం చిన్న పురుగు తొలిచింది అంతే. రారండోలో పురుగు తొలచలేదు, రచయిత సినిమాలో కూడా తొలచలేదు. నేను మంచి గడ్డం ఇలా కూర్చుని వేషం వేసి మా అనుభవం హిట్ అయింది. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చాయి నాకు, నేను యాక్ట్ చేయలేదు. ప్లస్ వర్క్ ఎక్కువగా ఉంది. మీకు చెప్పాను కదా, అంటే మీరు ఇది నేను గర్వంగా తొడగొట్టి చెప్పే మాట ఏంటంటే 2014 నుంచి 19 దాకా విశాఖపట్నం బరువు అంతా నేను మోసాను. కలెక్టర్ ఎవడన్నా కానీ, మంత్రి ఎవడన్నా కానీ, ఈ స్టేట్మెంట్ నేను గర్వంగా చెప్తున్నాను. ఎవరైనా కాదంటే కళ్ళు పేలిపోతాయి, పేలాలు పేలినట్టు. రాత్రి పగళ్ళు లేకుండా, వరదొచ్చినా వానొచ్చినా, హుదుహుదులో అయితే నేను రోజుకి 3 గంటలు పడుకున్నాను. బాబు గారు 4 గంటలు పడుకున్నారు, మా కలెక్టర్ 6 గంటలు పడుకున్నాడు. అతి తక్కువ నిద్రపోయింది నేను 1 మంత్ పాటు. ఇలాగా ఆ పనిలో ఉన్నాను. ఏ మహానుభావుడు హిట్ అయింది, అదేదో మళ్ళీ అక్కడ ఫంక్షన్ జరిగింది. గంట గారు నాకు మంచి ఫ్రెండ్, ఆయన అప్పుడు వెళ్ళొచ్చు కదా. మినిస్టర్ గారు ఆయన నాకు 99 నుంచి కూడా ఫ్రెండ్ అండి. ఆయన ఎంపీ ఉన్నప్పుడు అన్ని పార్టీలో ఎప్పుడున్నా ఆయన నాతో ఒక సాన్నిహిత్యంతో ఉంటారు. అన్నయ్య అని పిలుస్తాను, ఏకవచనం నువ్వు అనుకునేంత సాన్నిహిత్యం. నన్ను కూడా ఎలా తమ్ముడు అంటాడు ఆయన. సో ఈ గంట గారు ఎప్పుడూ గిలుతూ ఉండేవాడు. ఆయన కొంచెం సినిమా సరదా, సర్కిల్ చాలా పెద్ద, సర్కిల్ పెద్దది. ఎల్లు ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎల్లు సినిమాలు చేయాలి అంటాడు ఆయన. ఇలాంటి నాకేమో చూస్తే ఈ లైఫ్ వదులుకోబుద్ది ఇట్లేదు. సో ఇలా మా ఇది అయిపోయిందండి. ఇలా ఒకరోజు అరవింద్ గారు వైజాగ్ రావడం జరిగింది. అప్పుడు ఆయనకి మహానుభావుడు క్లిప్ చూపించి గంట గారు, అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు పరిచయం ఉండి ఉంటారు, ఇంతకుముందు సెన్సార్ ఆఫీసర్, ఇప్పుడు INPR ఆయన సెన్సార్ బోర్డు మెంబర్, ఇదిగా ఆఫీసర్ ఉన్నప్పుడు నేను సెన్సార్ బోర్డు మెంబర్ కదా. విజయ్ నేను రూమ్మేట్స్ అండి, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మీద. విజయ్ కూడా గంట గారు చెప్పారు, విజయ్ ఫోన్ చేశారు అరవింద్ గారికి. తర్వాత వెళ్ళిపోయింది. ఇలా శ్రీనివాస్ అని నా ఫ్రెండ్ అండి, జీసీ హోదాలో పనిచేస్తున్నాడు వైజాగ్లో, సినిమాలు సరదా ఉంది మనం కానీ ఇస్తామా అన్నారు. ఆయన వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు. వెళ్ళగానే మా దశపల్లి రాఘవేంద్ర గారు హోటల్లో దిగి ఫస్ట్ టైం సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను. అంతమంది మారుతి గారు పిలిచారు, అయిపోయింది. ఇది నిజంగా ప్రయత్నం కోసం వచ్చినట్టుగా వచ్చాను. పరశురాము డైరెక్టర్, ముందు ఫస్ట్ పరశురాముని కలవమన్నారు అరవింద్ గారు. పరశురాముని కలిశాను. పరశురాము గారు పెద్ద గడ్డంతో ఉన్నాను. ఏమంటే మా సినిమాలో మర్యాదగా ఉండాలి, ఇలా గడ్డలు కుదరవు, గడ్డం తీసేయాల్సి వస్తున్నాయి. ఈ బాబా గడ్డం దిగిపోతే ఏముందండి, ఆయన ఏదో మారుతి గారు వీళ్ళ కోసం పెంచమన్నాడు, ఈ 6 నెలల నుంచే గడ్డంతో ఉన్నానని చెప్పారు. హీరోయిన్ ఫాదర్గా ఒక డైలాగ్ ఇచ్చారు ఆయన, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి మాకు పంపండి అన్నాడు. అది అరవింద్ గారు పంపించాడు ఆయన. అంటే నాకు ఎంత పిచ్చి పట్టేసిందంటే అప్పుడు ఆ గీత గోవిందంలో ఒక డైలాగ్ ముందే నాకు పంపించారు. పంపిస్తే నేను దాని ఒక 50-60 వేరియేషన్ ట్రై చేసుకున్నాను. ఏమిటో నేను నటుడిని కాదు, నాకు ఎవరో ట్రైనింగ్ ఇచ్చింది లేదు, ప్రజా జీవితం నుంచి వచ్చాను కాబట్టి పబ్లిక్ లైఫ్లో ఉన్నాను. సో కొంచెం కామన్ మ్యాను, దొంగ నాయకుడు అవి తెలుస్తాయి, పెద్ద నాకు ట్రైనింగ్ అవసరం లేదు. అది 50 వేరియేషన్ చేసి పంపించాను బుజ్జికి. పరశురామని బుజ్జి అంటారు. ఆయన ఆనందపడిపోయాడు, ఏంటి సార్ ఇంత పిచ్చి ఉంది, ఇంత ప్యాషనేట్ మీకు అని. ఓ 4 ఆయనకి నచ్చిన తీసి అరవింద్ గారికి పంపించాడు. ఆయన ఓకే చేశారు. గీత గోవిందని హీరోయిన్ ఫాదర్ అయ్యాను. అయితే ఇక సినిమాలో ఇంత ప్రెజర్ఫుల్గా చేస్తున్నప్పుడు, ఇంత ఫుల్ ప్లెజర్గా ఆఫర్స్ వస్తున్నప్పుడు అక్కడ జాబ్ ప్రెజర్స్ ఎలా ఉన్నాయి? విపరీతం జాబ్ ఒత్తిడండి. అందుకని సినిమాకి దృష్టి సారించలేదు అసలు. ఇలా వచ్చిన వేషమే తీసుకున్నాను. అదే చెప్తున్నాను, అసలు ఇంకా జాబ్ వద్దు సినిమాకి వెళ్ళిపోదాం అనే ఒక భయంకరమైన నిర్ణయం, లైఫ్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి కారణం మాత్రం F2 సినిమా అండి. F2 ఇలాగే అనిల్ రావుపూడి గారు ఏదో వైజాగ్లో ఆయన పార్కోట్లో కథ రాసుకుంటాడు. ఆయనకి సెంటిమెంట్ ఎవరో పరిచయం చేశారు. సో ఆయన ఏదో శాలువా అది కప్పి నేను ఇలా జేసీగా PDDRDగా పనిచేస్తున్నానండి, జాయింట్ కలెక్టర్ హోదాలో పనిచేసుకుంటున్నాను, 4 సినిమాలు చేశాను అని. అవునండి మన్నాన్న కూడా చేద్దరు కానీ అన్నారు ఆయన. అనగానే F2లో నాకు ఆయన ఫస్ట్ పృథ్వీ గారు వేసిన వేషం ఇద్దామని ట్రై చేశారు. అన్నయ్య ఆయన ఒకటి పడిపోతుంటాడు, ప్రకాష్ రాజ్ గారు అన్నయ్య. అయితే ఆయన నాకు లుక్ టెస్ట్ కూడా చేయించారు, కానీ నాకు ప్రకాష్ రాజ్ గారు అన్నయ్య లుక్ రావట్లేదు అప్పటికి, తమ్ముళ్ళో అవుతుంది. సో అంతా మ్యారేజ్ బ్యూరో ఒకటి ఉంటుందని బాగుంటుంది 10 నిమిషాలని ఆ వేషం ఇచ్చిన నాకు 10 సినిమాలు వచ్చాయండి. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడే అనిపించింది ఏదో వ్యవహారం తేడాగా ఉందని. ఒక 1 ఇయర్ లీవ్ పెట్టి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి, అంటే సినిమా రంగంలోకి రావడం మాత్రం 2019 లెక్క సార్. 2019 అంతకుముందు 17-18 ఒక సినిమా చేసుకోవడం, ఉద్యోగం చేసుకుంటున్నాను. 7 రోజులు 6 రోజులు పనిచేయడం ఏడాది కంటే. అసలు సినిమా రంగం, కలెక్టర్ ఉద్యోగం మానేయచ్చు, కంటిన్యూ అయితే కలెక్టర్ అయిపోతాను, ఏదో ఎంత దూరం వెళ్తుందో తెలియదు కెరీర్. ఈ నిర్ణయానికి మాత్రం F2 వరకు కారణం. సో తర్వాత తెలుగులో 1 ఇయర్ 19లో మంచి సినిమాలు చేశానండి. వరుసగా ఒక 9-10 సినిమాల దాకా చేశాను. అసలు ఆ భయంకరమైన నిర్ణయం ఉండేది నిజంగా. ఎంతోమంది స్టాఫ్
కాలు కింద పెట్టక్కర్లేదు, కాలు కింద పెట్టవసరం, ప్రభుత్వ హోదా, అధికార లాంఛనాలు, ఇంత గొప్ప వైభవమైన లైఫ్ని వదులుకొని ఈ సినిమాల్లో వేషాల కోసం రావటం అనే నిర్ణయం అనేటువంటిది మామూలు నిర్ణయం కాదు సార్. ఇది జాయింట్ కలెక్టర్ హోదా వదులుకొని ఆ నిర్ణయం తీసుకుపోయే ముందు మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఎవరెవరిని సంప్రదించారు? ఎవరి సలహా పాటించారు మీరు? దీనికి ఒక 3 కారణాలు సార్. ఫస్ట్, దీనికి ఒక డివైన్, ఒక భగవంతుడి నిర్ణయం ఉంటుంది. మేమందరం కూడా, నేను 2000 నుంచి సద్గురు శివానందమూర్తి గారని రాజ్ కందుకూరి గారి ఫాదర్, వారు ఒక చాలా మందికి ఆయనకి ప్రీశిష్యుని. నేను గురుగారితో పాటు ట్రావెల్ అంతా. ఎందుకో తెలియదు, 2015లో నేను పీక్లో ఉండగా, అంటే నా లైఫ్లో 97లో ఉద్యోగం చేస్తే నాకు 2015 హయ్యెస్ట్ పవర్ ఎంజాయ్ చేస్తున్నాను. అసలు మనిషి చాలా గర్వంగా కన్నెప్పలు ఇలా ఎగరేసే స్టేజ్ వచ్చేసింది. నా మాట చెల్లుతోంది. కలెక్టర్ అయినా నన్ను అడగాల్సిందే, మంత్రి కూడా ఏం చేద్దాం సీను అనే స్టేజ్లో ఉన్న జీవితంలో ఒకరోజు 2015 ఫిబ్రవరిలో గురువుగారు ఇంటికి పిలిచారు నన్ను, శివానందమూర్తి గారు. భీమిలీలో ఉంటారు ఆయన. పిలిచి, శ్రీనివాస్ ఏం మాట్లాడలేదు, మీ ఆవిడ వచ్చిందా అన్నారు. బయట కూర్చుని గురుగారు అన్నారు. ఆవిడ కూడా పిల్లన్నారు. ఆయన ఆంతరంగిక రూమ్లోకి నా వైఫ్ని కూడా పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి ఆశీర్వదించి ఏం డిస్కషన్ లేదు, 4 లైన్లు చెప్పారు. 4 సంవత్సరాల్లో, ఇక్కడి నుంచి 4-5 సంవత్సరాల్లో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం మానే అన్నారు. ఇంకేం చెప్పలేదు. నువ్వు నీ వల్ల ప్రభుత్వం నీకు పెద్దగా ఉపయోగం ఉండదు అనేది 2వ మాట. ఒకవేళ నువ్వు మొండిగా కంటిన్యూ అయితే నీకు హ్యూమిలియేషన్ మిగులుతుంది 3వ మాట. 4వ మాట ఏమిటి? మా ఆవిడకేసి తిరిగి, ఈయన ఉద్యోగం మానేస్తాడు, నువ్వు అడ్డుపడక. జనరల్గా అధికారుల భార్యలకి ఎక్కువ ఇబ్బంది, వాళ్ళ ప్రోటోకాల్ అంతా పోతుంది కదా. అంతేగా మరి, ఒక జాయింట్ కలెక్టర్ గారి భార్య అంటే లైఫ్ అలవాటు, ప్రోటోకాల్ లైఫ్ ఉంటుంది. నువ్వు అడ్డుపడకుండా శ్రీనివాస్కి సహాయం చేయని ఒక 4, అదొక ఎందుకు చెప్పారు తెలియదు. ఏంటి ఇంత హోదాలో ఉన్నాను, అసలు మాట శాసనంలో నడుస్తుంది. వైజాగ్లో పాయకరావుపేట నుంచి సీలేరు దాకా 944 గ్రామ పంచాయతీలో ప్రతి ఊళ్ళో నన్ను 1000 మంది గుర్తుపడతారు. అక్కడే ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల మంత్రులు గుర్తుపట్టకపోవచ్చు. చనిపోయారు మట్టి వసంత్ కుమార్ గారు ఏ ఊళ్ళో ఉన్నారు, చనిపోయి స్వర్గంలో ఉంటాడు మహానుభావుడు. ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండగా ఓ రోజు మేమంతా క్యాంప్కి వెళ్ళాం. ఆ ఊర్లో బుచ్చేపేట మండలంలో, విశాఖపట్నం. ఎక్కువ మంది నా చుట్టూ తిరుగుతున్నారు. అది నవ్వుతూ అన్నాడు, ఏమయ్యా శ్రీనివాస్, నీ సీన్ ఎంతలా ఉంది, మాకంటే ఎక్కువ మంది తిరుగుతున్నారు నీ చుట్టూ అన్నాడు. ఇలాంటి స్టేజ్లో ఉన్నాను. గురుగారు మానేమన్నా నేను ఎక్కువ ఆలోచించలేదండి. తర్వాత నెక్స్ట్ దాని ఎక్సైజ్ చేయలేదు. ఈలోజు సినిమా వచ్చింది. గురుగారు జూన్ 10వ తారీఖున ఆయన స్వర్గస్థులు కూడా అయిపోయారు. గురుగారు లేరు, మళ్ళీ అడుగుదా ఉన్నా. 2017-18లో సినిమా జీవితంలోకి ఎంటర్ అయింది. మారుతి గారి రూపంలో, కళ్యాణకృష్ణ రూపంలో, పరశురాం రూపంలో, సంతోష్ జాగల్పూడి రూపంలో, అనిల్ రావుపూడి గారు ఇచ్చిన సినిమాతో అక్కడికి 5వ సినిమా 6వ సినిమా అండి. ఇక భయం వేసింది, ఏంటి సినిమా లీవ్ పెట్టాను, సినిమా వేషాలు వస్తున్నాయి, ఆపుకోలేకపోతున్నాను. అప్పటికి ఏంటంటే చిన్న సరదా ఎలా మొదలైందంటే, బీచ్ రోడ్లో అంతకుముందు అన్ని కార్యక్రమాలు చేసిన, అంత చేసినప్పుడు బీచ్ రోడ్లో కూర్చొని 10 మంది కూడా గుర్తుపట్టరుగా. అది F2లో చేశాడు, మహానుభావుడు వెళ్ళను, ఎతుకొందల లక్ష్మిక ఫాదరు, జయదేవరకొండ మావం గారు, ఇదో కొత్త ఐడెంటిటీ స్టార్ట్ అయింది. బాగుంది ఇదే అనుకున్నాను. అలానే ఇంత జీవితం వదిలేయాలంత సాహసం ఏమి చేద్దామని కూడా లేదు. సరే లీవ్ పెడదాం, ఏమంతా చూద్దాం అన్నట్టుగా ఒక 1 year లీవ్ పెట్టి బయటకు వచ్చే ముందు లీవ్ పెట్టి వచ్చేసాను సార్. లీవ్ పెట్టాను, లీవ్ పెడితే రిస్కే ఉంది, మళ్ళీ ఎప్పుడైనా ఉద్యోగం చేరచ్చు. వైజాగ్ కాబట్టి కాకినాడలో ఉద్యోగం చేరతాను. అప్పుడు ఈ కరోనా టైంలో కొంచెం గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వచ్చింది, వెనక్కి వచ్చి జాయిన్ అవ్వాలి లేదా బయటకు ఏదో ముందు అటువంటి పేర్లు చెప్పకూడదు ఆఫీసర్లు, అటువంటి సందేశం వచ్చేసింది. ఇంకా నేను కూడా ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి నేను అరవింద్ సార్ని అడిగాను. చాలా అరవింద్ గారిని అడిగాను, ఇదే అదే అన్న దాంట్లో వారు ఇంతకుముందు కూడా జాయింట్ కలెక్టర్, ఇప్పుడు జాయింట్ కలెక్టరే కదా, అదే హోదాలో ఉంటారు, పనిచేస్తారు. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు పనిచేస్తారు. అక్కడతో అన్నీ అయిపోతాయి కదా హోదాలు, ప్రోటోకాల్స్. తర్వాత ఇంకేం మిగలవుగా, ఒక 10 ఏళ్ళు ఉంటుంది ఈ హోదా, ఈ కార్లు, వ్యవహారాలు. తర్వాత అన్ని తీసేసుకుని మీరు రిటైర్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఇవి రెండో పేజ కామన్ మ్యాన్ ఇన్ వైజాగ్. అదే సినిమాల్లోకి వస్తే హిట్ అయితే 25 ఏళ్ళు లైఫ్ నడిపించవచ్చు. అని నా దృష్టిలో మీరు బాగున్నారు, చక్కగా ఉన్నారు, గీతగోందలో బాగా చేశారు, F2 చూశాను అని సినిమా బాగుందని చెప్పారు. చెప్పి ఆర్థికపరమైన ఇష్యూస్, ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయా అన్నారు. ఏం లేవు, నిజంగా కూడా లేవు. సెటిల్ అయ్యాను సార్ అని చెప్పాను. సో అయితే హ్యాపీగా హైదరాబాద్ వచ్చి మీరు సినిమాలు చేసుకోండి అన్నారు. నెక్స్ట్ రిజైన్ చేసి వచ్చేయండి అన్నారు అన్నట్టే. అంత పెద్ద ఆయన సలహా ఇచ్చారు అంటే. ఇక రెండవది మారుతి గారిని అడిగాను. మారుతి గారు నాకు ఎందుకంటే మరీ సన్నిహితుడు ఆయన. రోజు రాత్రి ఫోన్ చేశాను, సార్ మరి రిజైన్ చేస్తున్నాను, మీరేంటి భరోసా ఇస్తారు నాకన్నాను. మరి మీరే కదా శ్రీకారం చుట్టారు. అలాగే అనిల్కి కూడా చేశాను. అందరికీ అన్నగారు, అందరూ అన్నగారు అని పిలుస్తారు నన్ను, అందరూ అదృష్టం. మంచి మంచి దర్శకులు అందరూ నన్ను అన్నగారు అని పిలుస్తారు, నేను వాళ్ళ తమ్ముడు అని పిలవచ్చు. ఆ సాన్నిహిత్యం ఇచ్చారు అందరూ, ముఖ్యంగా మారుతి గారు, అనిల్ గారు. ఎందుకు అన్నగారు వచ్చేసేయండి,
50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ఎందుకు ఇంకా హాయిగా వచ్చి ఇక్కడ చేయండి, మంచి వేషాలు వస్తాయి, మేము మా ప్రతి సినిమాలో వేషం ఇస్తాం, ఒట్టు కూడా వేసారు నాకు. అలా ఫస్ట్ మారుతి గారికి అరౌండ్ 10:30 నైట్ ఫోన్ చేశాను. నెక్స్ట్ డే పొద్దున్నే విశాఖపట్నంలో ఉన్నాను. మా శివానందమూర్తి గారి ఆశ్రమంలో ఆద్యాది మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అక్కడే సంతకం పెట్టి రెసిగ్నేషన్ గవర్నమెంట్ పంపించాను. లేట్ అయినా 2 ఏళ్ల క్రితం అది ఓకే అయింది. సో ఆ రకంగా ఒక కష్టమైన నిర్ణయాన్ని సద్గురు శివానందమూర్తి గారి దైవికమైన సూచన, అరవింద్ గారి సలహా, మారుతి గారు అనిల్ భరోసాతో నేను ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాను. ఈ ప్రాసెస్లో నా భార్య, నా కూతురు నాకు సహకరించారు. పర్వాలేదు ట్రై చేయి. ముందు మా వైఫ్ కొంచెం హెసిటెంట్గా ఉన్నా, తర్వాత సహకరించింది. నా కూతురు ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఇందాక అడిగారు, మీరు ఇందాక నన్ను బయట అడిగారు మాట, ఏమంటే వినడానికి ఇది చాలా నిజంగా చాలా టెరిఫిక్. కలెక్టర్ అవడం లేట్ అవని జాయింట్ కలెక్టర్ హోదా, లేకపోతే ఇంకో పీడీడీఆర్డీఏ, ఇంకో జిల్లా అధికారి, లేకపోతే స్టేట్లో ఒక అధికారి, ఈ ప్రోటోకాల్ ఎలా వదిలేసుకుంటాం లైఫ్లో? ఇప్పుడు ఇక్కడేమో కానీ మీరు అంత హోదాని అంత కదిస్తే మెలిస్తే నమస్కారం సార్ అని చెప్పేసి హోదాని నేను వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకున్న రెస్పెక్ట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ ఫస్ట్ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. అంటే ఎలా ఉంటుందంటే, సినిమా ఫీల్డ్లోకి వచ్చిన వెంటనే నాకు అవగాహన ఉండవు. వచ్చిన వెంటనే ఎక్కడ కూర్చోవాలి, మేకప్ అది ఎక్కడ వేసుకోవాలి, ఒక క్యారవాన్ అనే కాన్సెప్ట్ అర్థమైంది. కానీ దాంట్లో 5 మందిని కూర్చోబెట్టినారు, చిన్నవాళ్ళు మాలాంటి వాడిని. నేను చూస్తే నా ఛాంబర్లోకి రావడానికి ఒక 2 రోజులు పట్టే మనిషితో నేను క్యారవాన్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అవును, తప్పదు. నేను స్మాల్ ఆర్టిస్ట్. అయితే ఇక్కడ నాకు అదృష్టం ఎలా వచ్చిందంటే సార్, 4 సినిమాలు అయిపోయాయి. ప్లస్ నాకు ఆల్రెడీ అప్పటికి ఒక సర్కిల్ డెవలప్ అయింది. లైక్ అరవింద్ గారు, F2 దిల్ రాజు గారు, మైత్రి మూవీస్ మా నవీన్ గారు వాళ్ళు నాకు వైజాగ్ నుంచి మా నవీన్ గారు వాళ్ళ ఫాదర్ ఇలా కూడా నాకు కలిసి పనిచేసామండి మేము. సో అట్లా పెద్ద ప్రొడక్షన్ హోమ్లన్నీ కొంచెం ఆయన బాగా చూసుకుంటే కలెక్టర్ గారు నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసేవారు. అందులో చాలా అతి తక్కువ సందర్భాల్లోనే నేను చిన్న చిన్న ఇబ్బందులు పడ్డాను. చిన్న ఇబ్బందులే, నన్ను డిస్రెస్పెక్ట్ ఎవరు చేయలేదు. ఎప్పుడైనా క్యారవాన్ షేరింగ్ అడిగేవారు, రైట్ సార్ ఇవ్వడానికి, అప్పుడు నేను కూడా సర్దుకునేవాడిని. బట్ బై అండ్ లార్జ్ నాకు ఎప్పుడు అటువంటిది లేకుండా కొంచెం ఇండస్ట్రీ నన్ను గౌరవించిందని చెప్పాలి ఒక రకంగా. సినిమా కష్టాలు లేవు. పైగా అది కాకుండా ఏంటంటే, నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా నా రిలేషన్స్ ఉపయోగించి ఏదైనా చిన్న చిన్న సహాయాలు చేస్తాను. లైక్ ఏదైనా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను థియేటర్ మీద వైజాగ్లో ఏ షోకో వచ్చే దిల్లా గారు, ఏ శిరీష్ గారు, అక్కడ విజయభాస్కర్ ఫోన్ చేస్తారు, లేదా ఎంఆర్ వెళ్తున్నాయంటే ఒకసారి చూడండి అంటే ఒక మాట చెప్తాను నేను. ఇలా ఏమైనా తిరుపతి వెళ్తున్నాను అనుకోండి సరదాగా, ఎవరైనా ప్రొడ్యూసర్ లేకపోతే ఏమైనా పెళ్ళి, ఇలా నేను అందరికీ నాకు చేతనైన సహాయాలు. ఒక్కోసారి దెబ్బతింటాను దీనివల్ల చిన్న నెగిటివ్, ఒకళ్ళిద్దరు పేర్లు నాకు ఇంతవరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కడో ఒకళ్ళిద్దరితో చిన్న చిన్న నెగిటివ్లు కూడా అయ్యాయి. ఆయన అన్ని మాటలు చెప్తాడని చేయలేడు అంటే నేను లేను ఉద్యోగంలో, బట్ నా అలవాటు ప్రకారంగా నేను హెల్ప్ చేద్దాం అనుకుంటాను. ఈ హెల్ప్లు కూడా నాకు ఉపయోగపడ్డాయి. పాప ఆయన ఏమైనా చెప్తే చేస్తారు మనకి. ఇప్పుడు ఎవరో కోడైరెక్టర్ ఉంటాడు, ఎక్కడో ల్యాండ్ ఉంటుంది, ఆ పాస్బుక్ రాదు, ఈ వెస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్ చెప్పాలి. ఈయన జీవితకాలంలో ఆయన కలవలేడు. నేను ఫోన్ చేసి ఆ జేసీ గారికి చెప్పి, లేకపోతే నన్ను సుబ్బారావు వస్తాడండి, లేదా వెంకట వస్తాడు, అలాగే పాస్బుక్ ఇష్యూ ఉందండి ఒకసారి ఎంఆర్ఓకి చెప్తారా, ఆ సినిమా చెప్దామండి వెళ్తాను. ఆ లైజనింగ్ చేసి పెట్టాను. ఇది ఆనెస్ట్గా ఒక రకంగా నన్ను సినిమాల్లో వేగంగా ఎదగడానికి నా లైజనింగ్ అంటే ఏంటి, అరే పాప ఆయన చేసి పెట్టారు, ఇద్దామా, కన్సిడర్ చేద్దామా, సర్వీస్కి మీకున్నటువంటి దాంతో చిన్న ఉపయోగపడుతుంది. తిరుపతి దర్శనాలు, ఈ రెవెన్యూ వర్కులు, పోలీస్ వర్కులు, ఏదైనా ఒకసారి ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఒక పాత సబ్ స్టేషన్ పర్మిషన్ కావాలి రాజమండ్రిలో, ఇవ్వలేదు. ఎంత ట్రై చేశారు. నాకు ట్రాన్స్కోలో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇప్పించాను. అప్పుడు కండిషన్ పెట్టాను, నెక్స్ట్ సినిమాలో మంచి వేషం ఇవ్వాలి అన్న. ఇప్పుడు 3 హీరోలు ఇంట్రామాలో జూనియర్ ఎన్టీఆర్, బావమరిది వాళ్ళతో సితార్లో అని అంతకుముందే నాకు పాపం మంచి వేషాలు ఇచ్చేవారు. ఆ నవ్వుతో మేనేజర్తో అంటాను, అవి సహాయం చేసేస్తాను. మోండా మార్కెట్ నైట్ షూట్ కావాలి, ఎవరో ఎడిషనల్ కెమిస్ట్రీ ఎవరో ఫ్రెండ్ ఉంటారు, బాస్ కొంచెం హెల్ప్ చేయండి, నాకు వేషం వస్తుంది అంటాను. ఇలాగా ఇప్పుడు వేషాలకి మీరు అడిగే పరిస్థితిలో ఉన్నారా? మిమ్మల్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వేషాలు కావాలని చెప్పే పరిస్థితి ఉందా? పరిస్థితి లేదు, దాటేశారు. మీకు ఇప్పుడు ఇందాక చూసారా, F2 లీవ్ పెట్టి వచ్చిన 5వ సినిమా ధమాకా 50వ సినిమా అండి. 2019 జనవరి 12 F2 రిలీజ్ అయింది. డిసెంబర్లో మొన్న ధమాకా రిలీజ్ అయింది. డిసెంబర్ 31 జస్ట్ ఇయర్ ఎండింగ్లో. సో 4 సంవత్సరాలు మధ్యలో 1 ఇయర్ తీసేయండి, ఇది మన కరోనా తీసేయండి. సో 3 సంవత్సరాల్లో 50 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇంకా షూట్లు అయిపోయి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లైక్ రేపు పులి మేక రిలీజ్ వాళ్ళ రాత్రి వెబ్ సిరీస్, మన వెన్నో భాగ్యం ఇష్టంగా రిలీజ్, వాల్తేరులో చిన్న వేషం, బట్ వేషం
స్టార్టింగ్లోనే రాజేంద్ర ప్రసాద్ గారిని సస్పెండ్ చేసే వేషం. అండ్ టీజర్లు ట్రైలర్లు ఈ మధ్య నా గొంతుతో మొదలెట్టడం అని నా గొంతుకు రీచ్ ఏర్పడింది. ఆ భగవంతుడి దయ వలన నన్ను గుర్తుపట్టరు, మీసాలు తీసేయడం వలన అందరూ బాగా గుర్తుపెట్టేవారు. గొంతు విని సార్ మీరు అశోకవనంలో అర్జున్ కళ్యాణ్లో ఫాదర్ కదా ఇలా వస్తున్నాయి. అంత హోదా వదులుకొని వచ్చాను. నాకు వచ్చిన లాభం ఏంటంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత నా జీవితం నా చేతిలోకి వచ్చింది. ఇండిపెండెన్స్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని కలిశాను, మధ్యాహ్నం వైజాగ్ పోతాను, రాత్రి షూట్ చేస్తాను, రేపు డబ్బింగ్కి వెళ్తాను. నేను పొద్దున్నే మంత్రికి సమాధానం చెప్పక్కర్లేదు, కలెక్టర్కి సమాధానం చెప్పక్కర్లేదు, నా డబ్బుకి నేను ఆన్సర్ చేయక్కర్లేదు. అక్కడ ప్రతి రూపాయికి అకౌంటబుల్. ప్రతి సంవత్సరం ప్రాపర్టీ స్టేట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాడి తప్పితే ఎవరికి నువ్వు ఆన్సర్ చేయక్కర్లేదు. ఈ ఇండిపెండెన్స్ బాగుంది సార్, చాలా. ఏంటి నేను లబ్ధి పొందానంటే ఇండిపెండెన్స్, పబ్లిక్ ఐడెంటిటీ, గుర్తింపు. ఇప్పుడు ఎక్కడో మొన్నే ఒక పెద్ద పొలిటీషియన్ నేను ఓ లైన్లో నించున్నాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇద్దరివి కూడా వెబ్ చెక్ ఇన్వే. సో వాడు ఐడి కార్డులు అడుగుతున్నాడు. నేను లైన్లో నించున్నాను. నేను ఐడి కార్డు తీయబోయేలోపు అక్కడ కుర్రాడు, సార్ మొన్న ధమాకాలు చూసాం, అక్కర్లేదండి సార్ మీరు తెలుసులేండి వెళ్ళండి అన్నాడు. వెనకాల చాలా సీనియర్ పొలిటీషియన్, ఎక్స్ మినిస్టర్, ఎక్స్ స్పీకర్. ఆయన ఒప్పుకోలేదు, ఐడి కార్డు ఇవ్వండి అన్నాడు. ఓహో ఇది సినిమా. నేను ఆయనతో పోలిస్తే చాలా చిన్నవాడిని. ఆయన చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, పెద్దవాడు, చాలా పెద్దవాడు, వన్ ఆఫ్ ద టాప్ పొలిటీషియన్స్. ఆయన అడిగాడు, ఒప్పుకోలేదు, వాడికి తెలియదు, వాడు కొత్తవాడు, పిల్లాడు, ఈయన ఎప్పుడో పొలిటీషియను. ఇలాంటి ఐడెంటిటీలు సార్ ఎవరో వస్తారు. అసలు బాగా దారుణం. ఎప్పుడు అన్నవరం వెళ్ళి వెనక్కి వస్తుంటే ఒక రెస్టారెంట్, A1 రెస్టారెంట్లో ఫుడ్ కూర్చున్నాను ఒక్కడిని. ఎదురుకుండా ఒక 4-5 కూర్చున్నారు. పెద్దవాళ్ళు, ఒక తాత, అమ్మమ్మ, ఆయన కూతురు, ఆ కూతురు తాలూకు 7 ఏళ్ల కొడుకు. ఈ 7 ఏళ్ల కొడుకు నన్ను గుర్తుపట్టాడు, వాళ్ళు పెద్దవాళ్ళు గుర్తుపట్టలేదు. ఈ 7 ఏళ్ళ పిల్లాడు, చిన్నపిల్లాడు, మనవాడు. సర్లేర్నికల్లో ఫఫ్ గారి తండ్రి అన్నాడు. సర్లేర్నికల్లో ఫఫ్ అంటే ఎవరు? మన సత్య, నా కొడుకు. ఫఫ్ తింటా నాన్న అంటుంటాడు. సార్ వేడి నీళ్ళు పోసేస్తారు రావు రమేష్ గారు నాకు ఆ సినిమాలో మొహం మీద. ఈ కుర్రాడు అంకిల్ కాలిందా అని అడిగాడు. ఓహో ఇది సినిమా ప్రభావం. ఇంత గొప్పతనం ఉంది దీంట్లో. చెడుని చూడడం కాకుండా మనకు చెడు ఏమిటి రకరకాలు చెప్తారేవో, పట్టించుకోరు, వేషాలు రావు, రకరకాల బాధలు అవి అన్ని చోట్ల ఉంటాయి. దాని పక్కన పెడితే ఇంతలా ఫ్లోలో ఇప్పుడు మీకు 50 ధమాకా అయిపోయిన తర్వాత మళ్ళీ 18 పేజెస్. మొన్న ATM అని ఒక వెబ్ సిరీస్ ఏమండి, రెండో భాగ్యం ఇష్టం కదా, 54. రేపు పులి మేక వెబ్ సిరీస్. ఇప్పుడు ఈ 2019 నుంచి గీరైపోయిన మీ కెరీర్లో ఇప్పటి వరకు 50 పైగా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకొక 10-15 25 సినిమాలు 20 సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం. 17-18 సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి. ఓ 10 ప్రాజెక్టులు అవుతున్నాయి సార్. సంతకాలు పెట్టిన ఇంకో 7-8 ఉన్నాయి. 20 రోజులు నెలలో పని దొరుకుతుంది నాకు. మరి జాయింట్ కలెక్టర్గా సంపాదనకు సినిమాల సంపాదనకి ఎలా ఉంది తేడా? బాగుందా? అంటే ఇది బాగుంది సార్. నేను ఏడాదికి ₹1 కోటి బ్రాకెట్కి వచ్చాను. వైట్ మనీ, భయపడక్కలేని డబ్బు, నా డబ్బు అని చెప్పుకున్న డబ్బు ఇక్కడ బాగుంది. ఆర్థికంగా సంపాదన ఇక్కడ బాగుంది. అక్కడ కరప్షన్ చేయాలి మీరు. జీతం ఎంత ఉంటుంది మీకు? ఇవాళ ఉంటే నాకు 2 లక్షల జీతం వచ్చేది. ఇవాళ ఉంటే 4 రోజులు ఇప్పుడు 50,000 వస్తున్నాయి నాకు సినిమాకి. రోజుకి 50,000 బ్రాకెట్కి వచ్చాను. 4 రోజులు చేస్తే నెల జీతం వచ్చేస్తాను. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు. నేను నెలలో దాదాపు 20 రోజులు వర్క్ ఉంటుంది. 15 నుంచి 20 రోజులు పనిచేస్తాను. 20 రోజులు 15 to 20 days ప్రతి సంవత్సరం లెక్కేసుకుంటాను. 2022లో నేను దగ్గరగా 180 days చేశాను, 181 days చేశాను. నిన్నే రాశాను డైరీ. 2022లో 181 రోజులు పనిచేశాను నేను. యావరేజ్ 15 days per month. ఈ సంవత్సరం జనవరి బాగా చేసి, ఫిబ్రవరి టైట్ లూజ్ ఉంది, మళ్ళీ మార్చి కంప్లీట్ డైరీ ఇచ్చేసాను. మార్చి ఏప్రిల్ మే డైరీ అయిపోయింది. బాగుందంటే ఏం లేదు సార్, దీంట్లో గుడ్డి ప్రయోగం కూడా కాదు. నా వయసులో, నా ఏజ్ గ్రూప్లో మీరు ఇవాళ 10 పేర్లు చెప్పలేరు సినిమా ఇండస్ట్రీలో. మీరు మరి సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఉన్న వేషాలు, మీకు వస్తున్న వేషాల విషయంలో హ్యాపీగా ఉన్నానండి. నేను హ్యాపీగా ఉన్నాను. నా ధైర్యం కూడా ఎలా ఉందంటే, నేను అందరితో సత్ప్రవర్తనతో ఉంటానండి. నేను అసలు దీన్ని ఇప్పుడు ముందు నుంచి అలవాటు. ఇప్పుడు కూడా నేను ఒక గీత గీసుకుని ఆ గీత ఆడకుండా ప్రవర్తిస్తాను. నేను బాగా ఇష్టపడి ప్రేమించే శ్రీకాంత్ అడ్డాల గారు నాకు పెద్ద వేషం ఇచ్చారు కొత్త సినిమాలో. పేరు అది పెట్టేది ఇంకా దాన్ని. అది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఒక మనసుకు ఆశ ఉంది. ప్లస్ అది కాకుండా శర్వానంద్ గారు కొత్త సినిమాలో హీరోయిన్ ఫాదరు, శ్రీరామాదిత్య గారు పెద్ద దర్శకులు. మళ్ళీ మా మారుతి గారు, అనిల్ రావుడి గారు వాళ్ళ సినిమాలో డేట్లు వచ్చేస్తున్నాయి. ప్రభాస్ గారి సినిమా, బాలయ్య బాబు గారి సినిమా. ఇలా నాకంటూ ఒక 20 మంది దర్శకులు రెడీ అయిపోయారు నా లైఫ్లో. ఆ 20 మంది పచ్చగా ఉన్నది కానీ నేను పచ్చగా ఉంటాను. నేను వారిని ఎప్పుడూ నొప్పించను. నేను జాగ్రత్తగా ఉంటాను. ఇప్పుడు నేటివిటీ వేషాలు, చిన్న చిన్న నేటివిటీ వేషాలకు కూడా పరాయి రాష్ట్రాల నుంచి తెచ్చుకొని వేరే అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చుకుంటున్నారు.
అది మీకు ఎలా అనిపిస్తుంటుంది? అది మనం ఉన్నాం కదా అనేటువంటి వాళ్ళకి ఒక సబ్స్టిట్యూట్గా ఎదగగలిగాను అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? నాకు వచ్చిందండి. నేను సబ్స్టిట్యూట్ అవుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది నేను రావట్లేదు ప్రభు గారు. మా షయాజీ షిండే గారు, ఈ మధ్య ఆయన ఎవరు జేపీ గారిని చెన్నై నుంచి ఒక ఆయన వస్తారు. పెద్ద విలన్లు ఇప్పుడు సముద్రకని గారు వాళ్ళ రేంజ్ తీసేసేయండి. తీసేస్తే మనకి మళ్ళీ సచిన్ కీడేకర్ గారు, మంచి నటులు వీళ్ళందరూ వస్తున్నారు. 4-5 పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని పేర్లు వస్తున్నాయి. కానీ ఏదైనా ఇప్పుడు నవ్వుతూ మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను చిన్నది. ఇప్పుడు నేను ధమాకాలో ఫస్ట్ సీన్లో నేను నా డైలాగ్స్ తోటి ధమాకా సినిమా స్టార్ట్ అవుతుంది. మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అందరూ కూడా నిధిలో ఉన్నారు. నా ఫ్యామిలీ, మా అన్నదమ్ములు, మా సిస్టరు, మా బావ వీళ్ళంతా యూఎస్ అండి. అంతా ఐటీలో బ్యాంకర్, అక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సీనియర్ పొజిషన్స్. మా తోడల్లుడు గారే ఉత్తరప్రదేశ్ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ ఆయన. మీ మిస్సెస్ వాళ్ళ బావగారు. మా వదిన గారు కూడా ఆవిడ జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అగ్రికల్చర్ ఆవిడ అడిషనల్ సెక్రటరీ కూడా అయిపోయారు. చాలా టాప్ పొజిషన్లో ఉన్నారు ఆవిడ ఢిల్లీలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దేశం మొత్తానికి ఆవిడ అగ్రికల్చర్లో ఫెర్టిలైజర్స్ హెడ్ ఆవిడ. వాళ్ళందరూ చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు దే ఆర్ ఎంజాయింగ్ మూవీస్. మన అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ ఒకటి, ఆ రవి పేరు చెప్పకపోతే నాకు దుఃఖం వస్తుంది. రవికిరణ్ కోలా అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ కొంచెం ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. బయట నుంచి రావడం, ఉద్యోగం నుంచి కొంచెం అథారిటేటివ్గా ఉండే. ఇదేమో ఒక అండర్ ప్లే చేసి ఒక చితికిపోయిన ఫాదర్ వేషం. పసుపులేటి రాంబాబు ప్రొడ్యూసర్ గారు కూడా లౌడ్గా ఉంటాడు కదా ఆయన, వేరే మంచి వేషం ఇవ్వండి, దీనికి ఏమన్నా పెట్టండి అన్నాడు. బట్ డైరెక్ట్ పట్టుబట్టి ఇచ్చారు, నాకు చాలా మంచి పేరు ఇచ్చింది. నేను ఎవరో ఒక ఇన్స్టాగ్రామ్లో నాది మా అమ్మాయిది ఒక సీన్ కట్ చేసి పెడితే 10 days బ్యాక్ ఒక మార్కెట్ సీన్ ఉంటుంది. ఒక హెల్ప్లెస్ ఫాదరు, అతనికి సహాయం చేసి కూతురు, ఒక మార్కెట్లో సీన్ 10 days బ్యాక్ పెట్టారు. ఇన్స్టాలో కట్ చేసేవారు, ఒక రీల్స్ కింద పెడితే ఊరికే నేను డైరెక్టర్ గారు పంపించాను. నాకు అది 40 లక్షల వ్యూస్ వచ్చాయి రాత్రికి. నన్ను 40 లక్షల మంది చూడడమా, 2 లక్షల లైక్లు, కింద బోల్డ్ మంది ఈజ్ రియల్ ఆఫీసర్ అని కొంతమంది, ఫాదర్గా భలే ఎక్స్ప్రెషన్లు పెట్టాడు. ఎవరో కానివాడు, ఎవరో సంబంధం లేనివాడు మన ఇంతలా అభిమానించే అవకాశం ఈ ఒక్క ఫీల్డ్గా ఉంటుంది. దైవదత్తమైన అవకాశం అది. కానీ ఒక విషయం శ్రీనివాస్ గారు, చాలా ఉన్నతమైన పొజిషన్స్ వదులుకొని, చాలా అఫీషియల్ ర్యాంకులు వదులుకొని సినిమా ఇండస్ట్రీలో సినిమాల కోసం, వేషాల కోసం వచ్చి ఇక్కడ రకరకాల అవమానాలు పడి తిరిగి వెళ్ళిపోయిన చాలామందిని చూసినామండి. అవునవును సార్, మీరు ఈ ఇండస్ట్రీని గత 30-35 ఏళ్ళుగా ఎంతో మందిని తిట్టి పంపించా. ఏమన్నా బుద్ధి ఉందా మీకు అసలు? ఏమన్నా మీ పొజిషన్ ఏంటి, మీరేంటి సినిమాల్లో వేషాల కోసం వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ వేషాల కోసం అని చెప్పి తిట్టి పంపించినాను నేను. కానీ మీది టోటల్ రివర్స్ ఎక్స్పీరియన్స్. అదే ఎక్కడ ఎవరు ఎలా క్లిక్ అవుతుంది మనం చెప్పలేము. ఎవరి అదృష్టాన్ని, ఎవరి ఫేట్ ని మనం కాంట్ డిసైడ్. ఒక సేఫ్ జోన్ లో ఉన్నాను సార్. సేఫ్ జోన్ లో అంటే మీరు అన్నట్టు ఇందాక ఎవ్రీ ఆల్టర్నేట్ అంటే నవ్వుతూ నా మీద వచ్చే ఇప్పుడు అపవాదో సరదా పొగడతో ఎందో చూస్తే మీరు ఏ సినిమాలో లేరో చెప్పండి అంటారు. అవును. ఇప్పుడు ఈ మధ్య ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఫిలింలో మీరు కనిపిస్తారు. రిలీజ్ కూడా మంచి సినిమాలు ఉన్నాయి. రావణాసుర, మరీచిక, అన్ని మంచి శకునములే, రాజమండ్రి రోజు మిల్క్ అన్ని రిలీజ్కి ఉన్నాయండి. షూటింగ్లు అయిపోయి, డబ్బింగ్లు అయిపోయి రెడీగా ఉన్నాయి రిలీజ్. హ్యాపీ అండి. అంతే. థ్యాంక్ యూ అండి. ఇదితో మీరు తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్గా టర్న్ అవ్వాలి. క్యారెక్టర్ యాక్టర్లు మనకు లేరు అనేటువంటి కొరత ఉన్న టైంలో ఆ వ్యాక్యూమ్ను కొంత అయినా మీరు ఫిలప్ చేసే స్థానానికి మీరు ఎదగాలని చెప్పి ఆశిస్తూ సుమన్ టీవీ పక్షాన, సుమన్ టీవీ ప్రేక్షకుల పక్షాన, యాజమాన్య పక్షాన మీకు హృదయపూర్వక అభినందనలు. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీ వారికి నా కృతజ్ఞతలు. మొదట్లో ఎప్పుడో చాలా ఇనీషియల్ స్టేజ్లో ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. అయితే ఈ ఇంటర్వ్యూ ఈ 4-5 ఏళ్లలో నా జీవితంలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇది. ఎందుకంటే మేమందరం సినిమాల్లో నట్లు అవుదామని అనుకోకపోయినా సినిమాల్ని ఫాలో అయిన మనుషులం, అమలాపురం వాళ్ళం. సో ప్రభు గారు నాకు గత 40 ఏళ్ళుగా నాకు పరిచయం. ఆయన కలవకపోవడం 4-5 సందర్భాల్లో కలిసినా మీరు నాకు 40 ఏళ్ళుగా పరిచయం సార్. మీ ఇంటర్వ్యూలు కానీ, అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలు, సోషల్ మీడియాలు, ప్రింట్ మీడియాలో కూడా మీరు నాకు బాగా పరిచయం. నేను నిజంగా చెప్పాను, ఇవాళ నేను ఇంటర్వ్యూ ఇవ్వాలని కూడా అనుకోలేదండి. ప్రభు గారిని కలుద్దాం, ఆయన ఎమర్జింగ్ యాక్టర్ అన్నారు, ఈ నుంచి 2 మాటలు విని వెళ్దామని వచ్చాను. లక్కీగా నాకు ఒక ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చారు. సో ప్రభు గారికి, సుమన్ టీవీ యాజమాన్యానికి ఇద్దరికీ కూడా నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ ఆకాష్ గారు.